అడవిలో ఎప్పుడూ లేని సందడి. పట్నం నుంచి మోర్ ఖాన్ తన కొత్త సినిమాకి నటుల్ని ఎంచుకోవడానికి వస్తున్నాడు. పిట్టలన్నీ పెద్ద మామిడి చెట్టు మీదకి చేరాయి. ఎంత మజాగా ఉందో అని గునించింది మైనా. మత్తుగా ఒక కన్ను మూస్తూ, ఊరికే పెద్ద గొడవ అంది కొమ్ముగల గుడ్లగూబ. మనకింత అదృష్టమో కదా అని సంబరపడిపోయింది వడ్రంగి పిట్ట. అవునవునులే, గూళ్ళు నేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అయ్యాక ఇలాంటి వెర్రి వేషాలకి తీరికెవరికి ఉంటుంది అంది గిజిగాడు. కానీ మిగతా పిట్టలు చాలా ముక్కులతో ప్రశ్నల వర్షాలు కురిపించాయి. ఏం చేద్దాం? ఆడిషన్ అంటే ఏంటి? మంచి మంచి బట్టలు వేసుకోవాలా? ఎలా? మన చేత పాడిస్తారా? డాన్స్ చేయిస్తారా? ఇంకేమైనా చేయాలా అని ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎగురుతూ బడబడలాడాయి 7 సిస్టర్స్. నాకు తెలుసు అంది చిలక పిట్ట. పదండి కాకిని అడుగుదాం, దానికి పట్నం నిండా బోలెడు చుట్టాలే. పిట్టలన్నీ కాకిగూటి దగ్గరికి ఎగిరి వెళ్ళాయి. అనుకోకుండా అప్పుడే పట్నం నుంచి కాకి చుట్టాలు అక్కడికొచ్చారు. మీరు మహాపట్నం నుండి వచ్చారు కదండి, మోర్ ఖాన్ గారి సినిమాలో మాకు పాత్రలు కావాలంటే మేమేం చేయాలండి అని అడిగాయి పిట్టలు వినయంగా. ఈ మర్యాదంతా చూస్తుంటే కాకికి చాలా గొప్ప అనిపించింది. తనందరూ ఎప్పుడు చీచీయమని తరిమేయడానికే అలవాటు కనుక దానికి ఇదంతా కొత్త అనిపించింది. గర్వంగా తల ఒక పక్కకి వంచి, నేనుండేది ఒక సినిమా స్టూడియోలోనే తెలుసా అంది కాకి. అదియో విధంగా నిజమే అనిపించింది దానికి. ఎందుకంటే స్టూడియో బయట చెత్త డబ్బాలో ఎంగిలి మెతుకులు వెతుక్కుంటూ అక్కడే తచ్చాడుతుంది కదా మరి. మీ అందరిది పొట్టి పల్లెటూరు వాలకం, కొత్త స్టైల్ కావాలి మీకు. స్టైలా అని పిట్టలు భయంగా కీచుకీచుమన్నాయి. కొత్త లుక్ కావాలి, మరి వెళ్ళి స్మార్ట్ గా తయారవ్వండి అంది కాకి. చుట్టూ రెక్కల రపరప. కొత్త లుక్క, ఇప్పుడేం చేయడం దేవుడా అంటూ పిట్టల కిచకిచ. నాకు డబ్బులు ఇవ్వండి, నేను చెప్తా అంది కాకి. బుల్లి పిగిలి పిట్ట ఒకటి కాకికి దగ్గర ఒక కొమ్మ మీదకి దూకింది. నేను చాలా పొట్టి అని వాపోయిందది. ఇలా రా అంది కాకి. పిడికెడు నల్ల ఈకలు పోగు చేసి పిగిలి పిట్ట తల మీద అంటించింది. తరువాత దాని బుగ్గల మీద ఇంత ఎర్ర రంగు పులిమింది. పిగిలి పిట్ట మురిసిపోయింది. ఇండియన్ పిట్ట ఎగురుతూ ముందుకొచ్చింది. కాకి దాన్ని పరీక్షగా చూసింది. సరే, రంగు ఈకలు తండి అని అధికారంగా రెక్కలు విదిలించింది. పిట్టలు దొరికిన ఈకలు ఏరి తెచ్చాయి. కాకి వాటిని ఇండియన్ పిట్టకి అతికించింది. నీలం, ఆకుపచ్చ, నారింజ రంగు. దాని డ్రెస్ ఇప్పుడు రంగురంగులతో మెరిసిపోతోంది. సంతోషంతో రెక్కలు రెపరెపలాడిస్తూ మెడవంచి తన సొగసైన కొత్త రెక్కల్ని చూసుకొని మురిసిపోయింది ఇండియన్ పిట్ట. కాకి దాసరి పిట్ట తోకలో పొడుగాటి ఈకల్ని అందమైన జడల్లా అతికించింది. అది గర్వంగా వాటిని గిరగిరమని తిప్పుతూ గాలిలో రకరకాల డిజైన్లు చేసింది. అప్పుడు గరుడ పక్షి వంతొచ్చింది. నువ్వు పక్షులు మహారాజువి అంది కాకి ముఖస్తుతి చేస్తూ. మోర్ ఖాన్ అంత గొప్పవాడివే నువ్వు కూడా, కిరీటం ఒకటే తక్కువ నీకు. గద్ద పొంగిపోయింది గర్వంతో. అయితే దానికి కొంచెం ఖర్చు అవుతుంది అనుకో అంది కాకి మెల్లగా. గరుడ పక్షి ఆ అందమైన తురాయి కోసం డబ్బులిచ్చింది. ఇప్పుడు నువ్వు కిరీటమున్న గరుడు పక్షివి, పక్షుల మహారాజువి అని సలాం చేసింది కాకి. రాబందు ఎత్తైన ఒక మొండి చెట్టు మీద నుంచి ఇదంతా ఆశగా చూస్తోంది. కాకి దాన్ని చూసింది, కాని ఏమీ అనలేదు. వాళ్ళ కథ చాలా పాతది. ఒక జంతువు చచ్చిపోతే దాన్ని తినడానికి రాబందులు దాని మీద ఎగబడతాయి. కాకులకు కూడా దాంట్లో భాగం కావాలి, కానీ వాటి వంతు వచ్చే వరకు కాచుకొని ఉండాలి. బలమైన రాబందులంటే భయమే కదా మరి. కాకికిప్పుడు మంచి అవకాశం దొరికింది. నీ సంగతి ఏంటి అని కేక వేసింది రాబందు వైపు చూస్తూ. నా సంగత అంది రాబందు ఆశ్చర్యంగా. నేను చాలా మామూలు వాణ్ణి, నాకేం ఆశలు లేవు. అబ్బే, నిన్ను కూడా మార్చేస్తాను. వాళ్ళందరినీ చూడు ఎంత అందంగా తయారయ్యారో కదా మరి అంటూ ప్రోత్సహించింది కాకి. రెక్కలు బలంగా ఆడిస్తూ మెల్లగా కిందకి దిగొచ్చింది రాబందు. కళ్ళు మూసుకొని ఒక విచిత్రం చూడడానికి సిద్ధపడు అంటూ సంచిలో చేయి పెట్టి ఒక కత్తి బయటకు తీసింది. నేర్పుగా కత్తి అటు ఇటు తిప్పుతూ రాబందు తల మీద వెంట్రుకలన్నీ పూర్తిగా గొరికేసింది. అక్కడక్కడ చర్మంతో పాటు. రాబందు కెవ్వుమంది. నొప్పితో దాని తల బద్దలైపోయింది.
పని అయిపోయింది అంటూ కాకి అద్దం ఎత్తి దానికి చూపెట్టింది. అద్దంలో భయంకరమైన ముఖం, తల పూర్తిగా బోడి, పైగా ఎర్రనటి ఎరుపు. తలని రెక్కలతో మూసుకొని అక్కడి నుంచి జారుకుంది రాబందు. కొన్ని పిట్టలు ముసిముసి నవ్వులు నవ్వాయి, కొన్ని కిచకిచమని నవ్వాయి. కొన్నింటికి దాన్ని చూస్తే జాలి వేసింది. కాకి మాత్రం గట్టిగా కావు కావుమంటూ మిగిలిన పిట్టలతో పని సాగించింది. ఎర్ర కొంగ ఈకలకి మంచి ముదురు గులాబీ రంగులో, కొంగ ఈకలకి రకరకాల గులాబీ రంగుల్లో గీతలు పూసింది. దాంతో ఎంతో అందంగా తయారయ్యాయి అవి. చివరికి అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఉన్నట్టుండి మంచి మంచి బట్టలు వేసుకొని గుంపుగా బోలెడు పట్నపు పిట్టలు వచ్చి వాలాయి. స్వయంగా మహామోర్ఖాన్ ఇప్ప చెట్టు వెనుక నుంచి ఎగిరి వచ్చాడు. వెలిగిపోతూ మెరిసిపోతూ నీలంగా ఆకుపచ్చగా తోకని చెక్కని విసినికర్ణలా పురివిప్పి దర్జాగా వాళ్ళ మధ్యకి నడుచుకుంటూ, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడో అతను నిజంగానే మోర్ఖాన్. సరే మొదలు పెడదాం అంటూ మొదలు పెట్టాడు ఖాన్. పిట్టల సినిమాకి కొత్త మొక్కల్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను, మీకు తెలుసుగా. పిట్టల్లో మళ్ళీ అలజడి మొదలైంది. అవి అటు ఇటు నడుస్తూ వాళ్ళ విద్యలు చూపించడం మొదలు పెట్టాయి. మోర్ఖాన్ చప్పట్లు కొట్టాడు నిశ్శబ్దంగా ఉండమని. సరే మొదలు పెడదాం. వడ్రంగి పిట్ట అటు ఇటు డాన్స్ చేస్తూ ముందుకొచ్చింది. బ్రహ్మాండంగా ఉందది. కాకి కత్తిరించిన కొత్త స్టైల్తో, తల మీద ఎర్ర ఈకలతో వాటిని ఒక్కసారి విదిలించింది. ముక్కు పంజాలు పటపటమనిపిస్తూ డాన్స్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. తీతువు పిట్ట మనస్సు కరిగేటట్టు నటించింది. తన పిల్లల రక్షణ కోసం అది ఎప్పుడూ చేసే విరిగిన రెక్కల నాటకమే అది. మోర్ఖాన్ కది చాలా నచ్చి భలే గరుడ పక్షి చెట్టు మీద నుంచి రైమని ఎగురుతూ కిందకి దిగింది. మోర్ఖాన్ కి సలాం చేసి తన సరికొత్త కిరీటాన్ని విదిలిస్తూ అంది, మీరు వెతుకుతుంది నా కోసమే మోర్ఖాన్ సార్. మోర్ఖాన్ చిరునవ్వు నవ్వుతూ అవునా అన్నాడు. కోవిల పాట పాడింది. మొదట ఒక విచారమైన పాట, తరువాత ఒక మధురమైన గీతం. దాసరి పిట్ట నాజూగ్గా దిగివచ్చి పాట కనువుగా డాన్స్ చేసింది. పొడుగాటి ఈకలతో ఉంగరాలు వంపులు చేసి చూపించింది. పిట్టలన్నీ ఒక్కొక్కటిగా వచ్చి వాటి విద్యల్ని చూపెట్టాయి. కొన్ని పెద్ద ఆశలు పెట్టుకొని, కొన్ని ఊరికే సరదాకి. ఆఖరి కార్యక్రమం ముగిసేటప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. మోర్ఖాన్ చుట్టూ చూశాడు. మీరందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా పాత్రలకి నటులు దొరికిపోయారు. కానీ నా హీరో అతను మాత్రం నాకు కనిపించడం లేదు. ఏం చేయడం? నాకు కావాల్సింది సరైన లుక్, మంచి బలవంతుడు, బలమైన పెద్ద రెక్కలతో ఎవరైనా. హఠాత్తుగా పెద్ద అలజడి విని అందరూ అటు చూశారు. అన్ని ఒకేసారిగా 7 సిస్టర్స్ ఏదో బడబడలాడాయి. ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. అవి ఎవరినో ముందుకి తోయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది మరెవరో కాదు, ఇంకా బోడితలని పూర్తిగా మూసుకుంటూ మన రాబందే. అందరూ తన వైపే చూస్తుంటే దానికి ఎంత అవమానంగా అనిపించిందంటే రెక్కలు గట్టిగా టపటపమనిపిస్తూ ఎగిరి వెళ్లిపోయింది. మోర్ఖాన్ ఎగిరి గెంతేశాడు. భలే భలే, అతనే కావాలి, ఆ గుండు, ఆ బలవంతుని లుక్. గాలిలో తేలుతున్న ఆ పెద్ద పక్షిని చూస్తూ ఒక పట్నపు పిట్ట దగ్గర నుంచి మెగాఫోన్ లాక్కున్నాడు. దిగిరా అని కేక వేశాడు రాబందుని పిలుస్తూ. నువ్వేనా హీరోవి? పిట్టలన్నీ అటు చూశాయి. రాబందు ఠక్కున ఆగింది. పెద్ద రెక్కల ఊపుతో రేస్ కార్ లాగా అతి వేగంగా కిందకి దిగింది. మోర్ఖాన్ మహా సంతోషపడిపోయాడు. ఏమా వేగం, ఏమా బలం, ఏమా కంట్రోల్. ఎర్రతల రాబందు, చక్కటి పేరు కూడా. నువ్వు ఇటొచ్చి ఇక్కడ కొంచెం సంతకం పెట్టావంటే అని పట్నపు పిట్టల దగ్గర నుంచి కొన్ని కాగితాలు లాక్కొని రాబందుకివ్వబోతుంటే పెద్ద కేక వినిపించింది. అది మరెవరో కాదు, మన గరుడ పక్షి. మోర్ఖాన్ దాని వైపు తిరిగి చూశాడు. బాగానే ఉందే అన్నాడు ఆలోచిస్తూ. గొప్ప హీరో మాత్రమే కాకుండా గొప్ప విలన్ కూడా దొరికినట్టే. నేనా విలనా అని బొబ్బరించింది గద్ద కోపంగా. నేను గరుడు పక్షిని, గరుడు పక్షి రాజుని. సరే, నీకీ పాత్ర వద్దంటే అంటూ మొదలు పెట్టాడు మోర్ఖాన్. కాదు నాకిష్టమే అంది తడబడుతూ గద్ద. పిట్టలన్నీ వింతగా ఈ తమాషా చూస్తూ ఉండిపోయాయి. అంతా అచ్చు సినిమాలా ఉందేం. మోర్ఖాన్ తాను ఎంచిన పిట్టల పేర్లు చదివి వినిపించాడు. కోయిల ప్లేబ్యాక్ సింగరు, దాసరి పిట్ట గారడివాడు, కింగ్ఖాన్ కి నచ్చిన రిబ్బన్ డాన్స్ చేస్తుందది, పిగిలి పిట్ట కామెడీ చేస్తుంది, వడ్రంగి పిట్ట డ్రమ్మర్, కొక్కిరాయి ఎర్రకొంగ ఒక్కొక్క సీన్ లో కనిపిస్తాయి వాటి అందం చూపిస్తూ, తీతువు పిట్ట తల్లి వేషం వేస్తుంది,
మరి కాకి సంగతేమిటి? దానికి కూడా పని దొరికింది. దాని తెలివితేటల్ని చూసి, ముఖ్యంగా రాబందుని అది తయారు చేసిన విధం చూసి మోర్ఖాన్ మేకప్, డ్రెస్సుల భారం దానికి అప్పగించాడు. దానికి సహాయం చేస్తాయి గిజిగాడు మరియు విక్కుపిట్ట. పిట్ట సినీలోకం పత్రిక వార్తల ప్రకారం మోర్ఖాన్ పిక్చర్ మెగా హిట్. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.